ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 4వ అధ్యాయము 12వ వచనం. యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరింపనీయకుము, కానీ ఒకటి మాటలోను, రెండవది ప్రవర్తనలోను, మూడవది ప్రేమలోను, 4 విశ్వాసములోను, 5 పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు వందనాలు. రక్షణ ఇచ్చి నీ యొక్క సన్నిధిలో వాక్యము చేత మమ్మల్ని నడిపించుకొంచున్నారు. ఈ వారము నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలతో యవన ప్రాయములో సేవ చేస్తూ ఉన్నటువంటి తిమోతి గారికి ఆత్మీయ గురువు పౌలు గారు నిర్దేశిస్తూ ఉన్నటువంటిది ప్రభువా, ఆ నీతి యుక్తమైనటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అది నా ద్వారా బిడ్డలకు మీరు నేర్పించుచూ ఉండగా నీ రాకడ పర్యంతము వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి మంచి నడవడిక దయచేయమని, నేర్పించమని యేసయ్య నామములో కోరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. తిమోతి, నీ యవ్వనమును బట్టి, నా కుమారుడు అయిన తిమోతి, నా ఆత్మీయ బిడ్డవైన తిమోతి, నన్ను అనుసరిస్తూ సేవకు వచ్చిన తిమోతి అని చెప్పి, నీ యవ్వనమును బట్టి, బాబు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు బాల్యదశలో ఉన్నావా? యవన ప్రాయంలో ఉన్నావా? కౌమార్యంలో ఉన్నావా? వృద్ధాప్యంలో ఉన్నావా అనేసరికి బహుశా తిమోతి, అదేంటండి పాస్టర్ గారు, నేను యవ్వనంలోనే కదా ఉంటా అని చెప్పి సంబోధించవచ్చు. అంచేత పౌలు గారు అంటున్నారు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. ఈరోజు దైవ సేవ చేస్తూ ఉన్నటువంటి దైవ సేవకులకు పౌలు గారు ఏం చేస్తున్నారో తెలుసా? నువ్వు సేవ చేస్తున్నావు కదా, నీవు ఒక గురువుగా సంఘానికి ఉన్నావు కదా, నీవు ఒక కాపరిగా ఉన్నావు కదా, నీ విశ్వాసులకు, నీ మందకు నువ్వు మాదిరిగా ఉన్నావా? ఇదొక ప్రశ్న. ఇంకొకటి ఏమిటంటే, ఓ నా కుమారుడా, నీ యొక్క గృహములో నువ్వు యజమానిగా ఉన్నావు కదా, నీ ప్రవర్తన ఎలాగుంది? అదొక ప్రశ్న. మరొకటి ఏమిటంటే, దేవునిని నమ్ముకొని ఆయన రక్తము చేత కడగబడి నడిచిపోతున్నటువంటి నీవు, నీ బంధువులలో నువ్వు ఎలాగున్నావు? అదొక ప్రశ్న. ఎంచేతనంటే రాయబడినటువంటిది తిమోతి గారికైనా ఈరోజు యవ్వన ప్రాయములో ఉన్నటువంటి మనమందరము కూడా తిమోతులమే. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. అర్థమైందా? మనమందరము కూడా తిమోతులమే. అంటే ఒక భక్తుని యొక్క పేరు, ఒక యవ్వనస్తుని యొక్క పేరు. ఎందుకని ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తూ ఉన్నాడంటే తిమోతి గారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫ్రెండ్ సర్కిల్ లేదా? ఇంకా అద్భుతమైనటువంటి ఆత్మీయతలో నడుస్తూ ఉన్నటువంటి యవ్వనస్తులు లేరా? దైవ సేవ చేస్తూ ఉన్నటువంటి పౌలు గారి యొక్క పరిచర్యలో చాలా నమ్మకస్తుడిగా, చాలా విధేయత కలిగినటువంటి వానిగా
ఈ తిమోతి ప్రవర్తించాడు. పౌలు గారు చేస్తూ ఉన్నటువంటి సేవా విధానము తిమోతి గారికి నచ్చింది. ఏం చేతనంటే పౌలు గారు వయసు వేరు, తిమోతి వయసు వేరు. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డ, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కోరికలు వేరు, యవ్వన ప్రాయములో వచ్చే ఆలోచనలు వేరు. దేవుడు మానవులమైనటువంటి మనకు 4 దశలు పెట్టాడు. 4 దశలలో చాలా అద్భుతమైనటువంటి దశ ఏమిటి అంటే యవ్వన దశ. యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ నీ దేహానికి వెలుగు ఏంటో తెలుసా, నీ కన్నే అన్నాడు. నీ కన్ను తేటగా కనిపిస్తే నీ మార్గం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. కానీ నేనంటాను, అంటే ప్రభువు గారిని కించపరచటం లేదు నేను, మన యొక్క జీవితంలో యవ్వన ప్రాయమే ఒక కన్ను, యవ్వన ప్రాయమే ఒక వెలుగు. ఈరోజు దుర్భర పరిస్థితి ఏమిటి అంటే యవ్వన బిడ్డలైనటువంటి వారు తమ యొక్క జీవితాన్ని వాళ్ళే పాడు చేసేసుకుంటున్నారు. క్రైస్తవ్యంలో అలాగే జరుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఎదగవలసినటువంటి వారు, దేవుని యొక్క సన్నిధిలో నడవవలసినటువంటి వారు, దేవుని యొక్క వాక్యము ద్వారా బ్రతకవలసినటువంటి వారు, వాక్యము ద్వారా వాళ్ళ యొక్క బ్రతుకును సరిచేసుకోవలసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు యవ్వన బిడ్డలు. ఇటు కుటుంబానికి, ఇటు సమాజానికి, ఇటు సంఘానికి వాళ్ళు అంధులైపోతున్నారు. వెలుగు అనేటువంటిది మార్గాన్ని చూపించేదండి. చీకటిలో ఉన్నటువంటి వ్యక్తులకు యవ్వన ప్రాయం అనేటువంటిది ఒక వెలుగైతే ఆ వెలుగు అనేక మందికి దారి చూపించేదిగా ఉండాలి. ఈరోజు అటువంటి దారి చూపించే గుణము ఎంతమందిలో ఉంది? ఎలాగున్నది అంటే సామాజిక పరిస్థితి, లేకపోతే సార్వత్రిక క్రైస్తవ సంఘము పౌలు గారు విస్తరించి మాట్లాడుతూ ఉన్నటువంటి సమయములో ఐతుకు అనేటువంటి వ్యక్తి యవ్వనస్తుడే కదా, వాడు ఎక్కడి నుండి పడ్డాడు? కిటికీల్లో నుండి పడ్డాడు. ఎందుకో తెలుసా? పౌలు గారు ఆత్మల రక్షణ కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి భూలోకానికి వచ్చి సృష్టికర్తే సమస్తాన్ని, ఆధిపత్యాన్ని వదిలిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి, నశించిపోతున్నటువంటి దానిని రక్షించడానికి వచ్చి ఆయన తన ప్రాణం పెట్టారు అని చెప్పి బలీయమైనటువంటి వాక్య వర్తమానము అందిస్తున్నారేమో. అటువంటి పరిస్థితిలో ఎంతోమంది ఆ వాక్యము వినడానికి ఒక ఆత్మీయ తండ్రిగా, మన యొక్క జీవితాలను బాగు చేసే వ్యక్తిగా, ఒక కాపరిగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క ఆత్మీయ తండ్రిని పంపించాడు అని చెప్పి ఆశతో పరిగెట్టుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదేమో అక్కడ. మరి వచ్చినటువంటి వారికి పరిచర్య చెయ్యాలి కదా వీడు, దౌర్భాగ్యుడు. పైగా యవ్వన ప్రాయంలో ఉన్నాడే. ఎక్కడున్నాడు? యవ్వన ప్రాయంలో ఉన్నాడనే ఉంది కదా ఇతకు. మరి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వచ్చినటువంటి సమాజానికి మంచినీళ్ళు ఇవ్వడమో, లేకపోతే చాపలేయడమో, మీకు ఇంకా ఏం కావాలని చెప్పి అడగడమో, ఈ ప్రాంతం అంతా నాకు తెలుసు. ఆ పరిచర్య చేయటంలో ఆ పౌలు గారికి ఎలా ఉండాలండి? ఒక తోడుగా, ఒక ఫ్రెండ్గా, ఒక ఆత్మీయ బిడ్డగా ఉండవలసినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం చేస్తున్నాడు? కునుకుతున్నాడు.
ఈరోజు సార్వత్రిక క్రైస్తవ సంఘములో యవ్వనస్తులు కులుకుతున్నారు. ప్రార్థన లేదు, వాక్యము లేదు, పాటలు లేవు, సహవాసము లేదు, పార్కులు, షికార్లు, ఆదివారం వచ్చేసరికి ఎక్కడెక్కడికో. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యములో తిమోతి, నువ్వు యవ్వన దశలో ఉన్నావురా, నువ్వు యవ్వన దశలో నువ్వు తాడి మోస్తున్నావు, దేవుని యొక్క సేవ చేస్తున్నావు. సేవ అనేటువంటిది చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిని అది సులువుగా అంచనా వేయకూడదు. ఏదో సిల్లిగా చేస్తున్నాడని చెప్పి అనుకోకూడదు. అది ఒక అద్భుతమైనటువంటి సేవా ప్రణాళిక, దేవునికి ఇష్టమైనటువంటి హోమము. ఈ యొక్క అర్చన కార్యక్రమం అనేటువంటి యాజక వృత్తి అనేటువంటిది నువ్వు యవ్వన ప్రాయములో ఎన్నికయ్యావు, దేవుని చేత ఎన్నుకోబడ్డావు కాబట్టి, నువ్వు రక్షణ పొందావు కాబట్టి, నువ్వు దేవునిని అంగీకరించావు కాబట్టి, సమాజానికి, కుటుంబానికి, సంఘానికి ఎలా ఉండాలి? నువ్వు మాదిరిగా బ్రతుకు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఎదిగొచ్చిన తరువాత సరిచేయటం అనేటువంటిది చాలా కష్టం. ఒక సామెత ఉంటుంది కదా, మొక్క వంగనది మ్రోనై వంగునా, మొక్క వంగనది మ్రోనై వంగునా. మ్రోనై వంగదు అని చెప్పి దేవుడికి తెలుసు. మరి మొక్కగా ఉన్నప్పుడే వంచమని చెప్పి, అర్థమైంది? మొక్కగా ఉన్నప్పుడే వంచమని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా? యవ్వనస్తుల గురించి కాదు, యవ్వన ప్రాయములోనికి వస్తూ ఉన్నటువంటి వారి గురించి, తల్లిదండ్రులు తీసుకోవలసినటువంటి బాధ్యత గురించి వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో యవ్వనస్తుల గురించి అంతగా కాదు, కానీ యవ్వన ప్రాయములోనికి అడుగు పెడుతూ ఉన్నటువంటి బిడ్డల యొక్క యోగక్షేమాల గురించి కానీ, వారు నడుచుకుంటున్నటువంటి మార్గము గురించి కానీ తెలుసుకోవలసినటువంటి బాధ్యత మీది అని చెప్పి దేవుడు తన యొక్క గ్రంథంలో రాశాడు. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి పత్రికలో అది మర్చిపోవద్దు సుమా, అది నేను మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఈరోజు యవ్వన బిడ్డల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిలో నేను చెప్తూ ఉన్నాను, భక్తిలో యవ్వన ప్రాయం ఉండదు, భక్తిలో వృద్ధాప్యం ఉండదు, భక్తిలో బాల్య దశ ఉండదు. ఒకవేళ పౌలు గారు వ్రాసినటువంటి మాటను బట్టి మీరు ఇంకా శిశు దశలో ఉన్నారు, మీరు పాల చేతే ఎదుగుతూ ఉన్నారు, భోజనం తినే వయసు రాలేదని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా నేను అంటాను, భక్తి విషయంలో దశలు లేవు. ఎంచేతనంటే ఆత్మకు వయసు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ఎప్పుడు కూడా పరిపక్వ దశ కలిగే ఉంటాడు. కానీ ఆత్మ లోపల జీవిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మట్టి ముద్దకు మాత్రం దశలు ఇచ్చాడు దేవుడు. బాల్య దశ అని, యవనప్రాయమని, కౌమార్యమని, వృద్ధాప్యమని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క విషయంలో ఎప్పుడూ కూడా హర్షిస్తూ సంతోషిస్తూ ఉంటుంది ఆత్మ. దేవునికి నా ఆత్మ నాలో ఏం చేస్తుంది? ఆనందించుచున్నది, ప్రహర్షించుచు ఉన్నది. భక్తుల యొక్క అనుభవాలు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 13వ అధ్యాయము ఎన్ని వచనాలు ఉన్నాయి? 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాలు సల్మాన్ రాజు గారు ఒక సదస్సు పెట్టాడంట, కేవలము తల్లిదండ్రులకు.
పోనీ తల్లులు వేరైనప్పటికీ కూడా తండ్రులకు ఏం చేశాడో తెలుసా? ఒక సదస్సు పెట్టాడంట. పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సదస్సుకు రావాల్సిందే. అది పిల్లలు దేవుని చేత పిల్లలను పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సదస్సుకు రావాల్సిందే. ఏం చేతనంటే, గ్రామాలలో కొన్ని సదస్సులు జరుగుతూ ఉంటాయి. రైతుల సదస్సు అని, రోగులకు సదస్సు అని, లేకపోతే కంటి ఆపరేషన్ల నిమిత్తము సదస్సు అని చెప్పి కొన్ని సదస్సులు జరుగుతూ ఉంటాయి. అవునా కదా? చెప్పండి, అవునా కదా? కొన్ని సదస్సులు, ఉదాహరణకు రైతులు సదస్సు పెట్టారనుకోండి, కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కానీ, ఎండిఓ గారి ఆధ్వర్యంలో కానీ, ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో కానీ ఏం జరుగుతుంది? ఆ సదస్సుకు అందరూ కూడా ఎవరు రావాలి? ఆ సదస్సుకు ఎవరు రావాలి? ఎవరు వెళ్తారు చెప్పండి? అదేంటి అలా మాట్లాడతారు? మోగోళ్ళు అయిపోయారు. రైతుల యొక్క సదస్సుకి ఎవరు వెళ్తారు? రైతులే వెళ్తారు. అది చెప్పరేంటి? ఎవరు వెళ్తారు? రైతులే వెళ్తారు. రైతులు అంటే ఎవరు? పంటలు పండించేవాళ్ళు. చెప్పండి గట్టిగా, ఎవరు చెప్పాలి? పంటలు పండించేవారు. పంటలు ఎవరు పండిస్తారు? భూమి ఉన్నవాళ్ళు, అంతే కదా? భూమి ఉన్నవాళ్ళు. అయితే వీళ్ళకి సదస్సు పెడితే ఏమని అడుగుతారు ఆఫీసర్సు? ఏవో నీకు ఎంత భూమి ఉంది, ఎకరానికి ఎన్ని బస్తాలు పండిస్తున్నావు అని అడుగుతారా? అడగరా? అది రైతుల యొక్క సదస్సు అన్నమాట. ఒకవేళ పురుగు పట్టో, ఒక తెగులు వచ్చో, బస్తాలు పండలేదనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సూచనలు ఇస్తారు. నువ్వు వాడినటువంటి మందు పనికి రాలేదు, నువ్వు కొట్టినటువంటి ఎరువు బాగోలేదు, కాబట్టి ఈ మెడిసిన్ నువ్వు వాడు అని చెప్పి ఏం చేస్తారంటే ఆ సదస్సులో ఏం చేస్తారు? చెబుతారు. అదొక సదస్సు. వాళ్ళ యొక్క మాట విని, అధికారుల యొక్క మాట విని ఏం చేస్తారంటే అక్కడ శాస్త్రవేత్తలు వస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి సూచనలు గనక మరలా సంవత్సరం వాళ్ళు పాటించినట్లయితే తెగులంతా పోయి రాబడి అనేటువంటి ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతుంది. పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. అది రైతుల యొక్క సదస్సు. ఇంకా రోగులకు సదస్సు పెడతా ఉంటారు డాక్టర్లు వచ్చి ఆ గ్రామాలలో, ఈ గ్రామాలలో. ఆ పరిస్థితుల్లో మన యొక్క సంఘంలో కూడా కంటి ఆపరేషన్ల సదస్సు పెడతా ఉంటాం మనం. వచ్చినటువంటి డాక్టర్లు ఏం చేస్తారో తెలుసా? వచ్చినటువంటి కళ్ళు సమస్య కలిగినటువంటి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో ఏం మాట్లాడతారు? అమ్మా, నీకు కుడి కన్నా లేకపోతే ఎడం కన్నా, నీకు ఎన్నాళ్ళ మట్టి నుంచి నువ్వు కనిపించటం లేదు చూపు, నీకు ఆపరేషన్ పడుతుంది, నువ్వు చేయించుకుంటావా లేదా, నీకు ఆపరేషన్ పడదు. ఈ విధమైనటువంటి సూచనలన్నీ కూడా కంటి డాక్టర్లు ఇస్తూ ఉంటారు. ఎస్, ఏం చేతనంటే జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటో తెలుసా? వెలుగు. ఏంటండి అది? వెలుగు. వెలుగు ఉండాలి మనిషికి. మనిషికి వెలుగు ఉండాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? 2 జ్యోతులను మనకు పెట్టాడు, 2 కళ్ళను పెట్టాడు. పోనీ ఒక కన్ను పోయినా ఇంకొక కన్ను ఉంటుంది. పోనీ 2 కళ్ళు పోతే ఆ మనిషి యొక్క బ్రతుకు ఏమవుతుందో తెలుసా? అతనికి కోట్లున్నా, అతనికి ఆస్తున్నా, అతనికి కార్లున్నా, వారికి ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నా ఇంకొకరి మీద ఆధారపడాలి. అర్థమైంది? ఇంకొకరి మీద ఆధారపడాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ కంటి శిబిరం ఎప్పుడైతే పెట్టామో, డాక్టర్లు వచ్చి పరీక్ష చేసిన తరువాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అమ్మ, హాస్పిటల్కి రా, నేను ఉచితంగా ఆపరేషన్ చేస్తాను. చాలా బాగుంది కదా? ఆ మాదిరిగానే ఇక్కడ 13వ అధ్యాయంలో తండ్రులకు సదస్సు పెట్టాడు. ఎవరు అనుకోండి సుమా, సొలొమోను రాజు గారు సదస్సు పెట్టాడు. సదస్సు పెట్టి వచ్చినటువంటి వారిని అడుగుతున్నాడేమో బహుశా, అమ్మ నీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలండి, 4 అబ్బాయిలేనండి. సరే, అబ్బాయికి ఎంత వయసు వచ్చింది? ఒకడికి 15 వచ్చిందండి, ఒకడికి 8 వచ్చిందండి, ఓ దానికేమో పెళ్ళి అయిపోయిందండి. సరే,
ఇప్పుడు పెళ్ళైపోయినటువంటి వాళ్ళు అత్తోరింటికి వెళ్ళిపోయారు కాబట్టి ఆ అమ్మాయిల గురించి కాదు కానీ ఆ అబ్బాయిల గురించి అడుగుతాను. మరి 15 సంవత్సరాల వయసు వచ్చింది అంటే యవ్వన ప్రాయంలోనికి వచ్చాడు కాబట్టి మీ అబ్బాయిని మాట వింటున్నాడా అమ్మా? నీ కొడుకు నిన్ను గౌరవిస్తున్నాడా? బాబా నువ్వు చెప్పయ్యా అని చెప్పి అడుగుతున్నప్పుడు వచ్చినటువంటి వారిలో సుమారు 190% నేను ఎందుకు కన్నానా నా బిడ్డను అని చెప్పి అందరూ బాధపడే వాళ్ళే చెప్పారట. వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేశారంట. ఎందుకు కన్నానా బిడ్డల్ని, ఎందుకు పెంచుతున్నానా బిడ్డల్ని? అయ్యా రాజుగారు, దేవుడు మాకు బిడ్డల్ని ఇచ్చాడు. పుట్టినప్పుడు చాలా సంతోషించాం. అచ్చం నా పోలికే వీడు అని వాళ్ళ అమ్మంది. లేదు లేదు అచ్చం నా ముక్కే వీడిది అని నేనన్నాను. బాగానే ఉందయ్యా. వాళ్ళకి గడ్డల మీసాలు వచ్చిన తరువాత వాళ్ళు మాకు బరువు అయిపోయారయ్యా, మాకు బరువు అయిపోయారు వాళ్ళు. ఈరోజు ఈ చెయ్యి ఇరిగిపోయిందంటే నా కొడుకు చేసిన నిర్వాహకమే. ఈరోజు నేను ఈ విధంగా జబ్బుపడి ఉన్నానంటే ఇదిగో నా కొడుకు చేసినటువంటిదే. ఈరోజు మనశ్శాంతి లేదు మాకు. చిన్నపిల్లలుగా వాళ్ళని పెంచటం మా ధర్మం, పెంచాం అని వాళ్ళ యొక్క ఆతృత, వాళ్ళ యొక్క బాధ ఎవరితో పంచుకుంటున్నారు? రాజుగారితో పంచుకుంటున్నారట. రాజుగారు ఏం చేశాడో తెలుసా? తల్లిదండ్రులకు వాతలేసి పడేయడంతే. ఎవరికి? తండ్రులైనటువంటి వారికి వాతలేసేసాడు అంతే. ఇంక వాళ్ళ మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. ఈరోజు చెయ్యి ఇరిగిపోయిందని, ఈరోజు గుడ్డు బరువు ఎక్కిపోయిందని, ఈరోజు తినటానికి తిండి లేకుండా ఉందని, ఈరోజు బరువు పోయిందని, ఈరోజు భారం అయిపోయారని నీ పిల్లల కోసం ఏడుతున్నారా? బుద్ధి లేని వాళ్ళారా? మీ పెంపకం అలా తగలడిందిరా, మీ పెంపకం అలా తయారయ్యింది. అలా పెంచమన్నాడా దేవుడు? అలా గారాబం పెట్టమన్నాడా దేవుడు? అలా చూడమన్నాడా దేవుడు? మీ పెంపకాన్ని బట్టే వాళ్ళు అలాగ తయారయ్యారు. మీ యొక్క ఇంటికి వెలుగుగా ఉండవలసినటువంటి వాళ్ళు, సమాజానికి వెలుగుగా ఉండవలసినటువంటి వారు, దేశానికి త్రోవ చూపించేవారు ఏమైపోయారో తెలుసా? ఈరోజు చీకటిగా మారిపోయారు. ఈరోజు ఎవరికి పనికి రాకుండా పోయారు. సృష్టించినటువంటి సృష్టికర్తను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? బాధ పెడుతున్నారు. కేవలం దేనికోసమో తెలుసా? మీరు పెంచినటువంటి పెంపకం అలా తగలడింది. నీకంటూ ధర్మశాస్త్రం ఉంది కదా, మరలా చూడండి, నీ చేతిలో ధర్మశాస్త్రం ఉంది కదా, దేవుడిచ్చినటువంటి చట్టం ఉంది కదా. దేవుడిచ్చినటువంటి శాసనం ఉంది కదా. నీ పిల్లలకు బోధించావా? నీ పిల్లలకు ఎప్పుడైనా చెప్పావా? ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు మా మీద తిరగబడుతున్నారని చెప్పి మీ బాధను వ్యక్తపరుస్తున్నారే. కొంతవరకు నాకు బాధ ఉంది, కానీ చెయ్యి దాటిపోయారు వాళ్ళు. పెంచటం చేతకాక, దేవునిని గౌరవించటం మీకు చేతకాక, దేవుడిచ్చినటువంటి చట్టాన్ని నువ్వు అతిక్రమించావు, జాగ్రత్త అని చెప్పి బహుశా మొదటి వచనం చదవండి. తండ్రి శిక్షించిన కుమారుడు, అది ఏం పెడుతున్నాడు అక్కడ? ఏం పెడుతున్నాడు అక్కడ? ఏది అడిగితే అదే నువ్వు ఇచ్చావు ఇంతవరకు కూడా. అర్థమైందా?
వాళ్ళు ఏది అడిగితే అదే చేసావు. జాగ్రత్త సుమా సంగమా, మీరందరూ నా పిల్లలు, ఆత్మీయ పిల్లలు. మీకు వయసు 70 సంవత్సరాలున్నా, 80 సంవత్సరాలున్నా, 90 సంవత్సరాలున్నా, లేక కౌమార్యంలో ఉన్న, లేకపోతే యవ్వన ప్రాయం, అందరం మనం యవ్వన బిడ్డలమే. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని యొక్క మందిరములో మనమందరము కూడా దేవుని యొక్క దృష్టిలో యవ్వన బిడ్డలమే. దేవుడు అన్నాడు, నేను వెలుగై ఉన్నాను అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు ఆయన? నా తండ్రికి నేను వెలుగై ఉన్నాను, మీకును నేను వెలుగై ఉన్నాను, మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మీరును వెలుగై ఉన్నారు. ఆమేన్. మీరును వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? చీకట్లో ఉన్నటువంటి వారికి దారి చూపించే వాళ్ళు మీరు అని చెప్పి, నా యేసయ్య భావం, నేను దారి చూపించేవాడిగా ఉన్నాను లోకానికి. నీ కుటుంబానికి నువ్వు ఎలాగున్నావు, నీ సంఘానికి నువ్వు ఎలాగున్నావు, నీ సమాజానికి ఎలాగున్నావు, నీ స్నేహితులకు ఎలాగున్నావు? నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావే, నువ్వు యవ్వనస్తుడిగా ఉన్నావే, యవ్వన దానిగా ఉన్నావే, నీ స్థితి ఎలాగుంది, నీ మాట ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ చూపు ఎలాగుంది, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ నడవడిక ఎలాగుంది, నీ భక్తి ఎలాగుంది, నీ ప్రార్థన ఎలాగుంది, నీ విశ్వాసం ఎలాగుంది? యేసయ్య చూపించినటువంటి యవ్వన ప్రాయములో ఉన్నటువంటి లక్షణాలు ఏమైనా కలిగి ఉన్నావా? స్టేట్మెంట్ అయితే ఇచ్చేసాడు, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పి. సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు చాలా జాగ్రత్త. ఐతుకు అనేటువంటి వ్యక్తి ఏమైపోయాడు? సేవ చేయాలి, వచ్చినటువంటి వారికి పరిచర్య చేయాలి, వచ్చినటువంటి వారికి వందనాలు చెప్పి, అయ్యా మీరు ఇక్కడ కూర్చోండి, అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి, ఇది మా ఇల్లే, ఇది మాకు తెలిసినటువంటి వాళ్ళదే. చుట్టం చూపు కింద వస్తాం అంతే. సంఘాలలో అలాగే ఉంది. దేవుని యొక్క సన్నిధి చుట్టం చూపు కాదు. దేవుని యొక్క సన్నిధిలో అందరూ వాడబడాలి. ఆమేన్. అందరూ వాడబడాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కళ్ళు కలిగి యవ్వన ప్రాయంలో ఉన్నట్లుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. అనేక మందికి వెలుగుకరముగా మార్గముగా చూపేవారిగా మనం ఉండాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఐతకు అనేటువంటి వ్యక్తి ఏమైపోయాడు? నిద్రపోతున్నాడు. అంటే చీకటి అయిపోయాడు. చూడండి, కాగడాలు పెట్టించావు. అక్కడ లైటింగ్ లేదు కదా, అప్పటికి ఇంకా ఈ పవర్ సిస్టమ్ రాలేదు. కాగడాలే, ఈ కాగడాలు అక్కడ మూలన ఒకటి, ఇక్కడ మూలన ఒకటి, అక్కడ మూలన అక్కడ. ఎక్కడ జోగుతున్నాడు? కిటికీలో కూర్చున్నాడంట. కిటికీలో కూర్చున్నాడు. ఎంత అంతరాయం అండి! ఈనాడు అంతరాయంగా మారిపోతున్నారు, అడ్డుగా మారిపోతున్నారు. కుటుంబానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, సంఘానికి కావచ్చు. ఒక మచ్చ ఆత్మల భారంతో ప్రసంగం చేస్తూ ఉన్నటువంటి పౌలు గారికి తలనొప్పిగా మారిపోయాడు. పరిశుద్ధాత్మతో నింపబడి అనేక మంది వారి యొక్క పాప చింతనను బట్టి పశ్చాత్తాప హృదయంతో గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంతరాయం ఏర్పడింది. ఐతుకు చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు? పైనుంచి పడి. అదో సమయం వేస్ట్ అయిపోయింది. ఎవరికి? పౌలు గారికి. లేకపోతే ఇంకా 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 ప్రసంగం చేసి ఉండేవాడేమో. ప్రియమైన సోదరుడా, సోదరి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ 13వ అధ్యాయం యొక్క తండ్రుల యొక్క సదస్సు సొలొమోను పెట్టినప్పుడు మీ యొక్క ఆక్రందన, మీ యొక్క బాధ నేను విన్నాను. కానీ మీదే పొరపాటు సుమా. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా తండ్రి నన్ను శిక్షించాడు కాబట్టి. ఈరోజు నేను దేవునికి భయపడి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉన్నాను అంటే నా తండ్రి నాకు నేర్పినటువంటి విద్య.
నా తండ్రి తన యొక్క కష్టం గురించి చెప్పేవాడు. బాబా సొలొమోను, నా యొక్క స్థితి తెలుసా నీకు? నా తండ్రి యొక్క మందల్ని కాసేవాడినట్టు నేను తోలుకుని వెళ్ళి 15 రోజులు 30 రోజులు నెలలు అక్కడే నేనేం చేసేవాడిని? అరణ్యంలో ఉండేవాడిని అయ్యా. ఒక ప్రక్క జంతువులు అరుపులు, ఒక ప్రక్క శత్రువులు, భయపడిపోతూ ఉండేవాడిని. ఆ సమయంలో నేను ఎవరిని ఆశ్రయించానో తెలుసా? నా దేవుణ్ణి నేను ఆశ్రయించాను. ఆత్మావేశముతో నింపబడినటువంటి నేను ఏయో పాటలు పాడేవాడిని. నాకు అసలు సితార వాయించటమే చేత కాదు. కానీ ఆత్మపూర్ణుని వాయిస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి నా దగ్గర కూర్చుని కోరస్ పాడేవారయ్యా. ఒకసారి ఇలా జరుగుతున్నటువంటి సమయంలో సింహం వచ్చిందిరా. నేను కాదు చంపుతా, నా దేవుడే దాన్ని ఇలా చీల్చేశాడు. వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయారా. మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఒక ఎలుగుబంటి వచ్చింది, దానిని నేను చీల్చేశాను. ఎవరు పంచుకుంటున్నారు? తల్లిదండ్రులు అయినటువంటి మన మీద యవ్వనస్తుల యొక్క బాధ్యత పెట్టాడు అంటే, యవ్వన ప్రాయములోనికి వస్తూ ఉన్నటువంటి బిడ్డలకు మన యొక్క శ్రమలు, మన యొక్క కష్టాలు చెప్పుకోవాలి. వాళ్ళు ఏదంటే అది తెచ్చేసి ఇచ్చేస్తే, వాళ్ళు ఏది అడుగుతున్నారో అదే మనం పెట్టేస్తే దాని యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు డబ్బు విలువ తెలుసుకోలేకపోతున్నారు, సమయం యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నారు, తినే పదార్థం యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నారు పిల్లలు. సమయం గురించి, తినే తిండి గురించి, చేసే పని గురించి, తాను కష్టపడినటువంటి విధం గురించి, దేవుడితో చేసినటువంటి స్నేహం గురించి, దేవుడు రక్షించినటువంటి రక్షణ విధానం గురించి ఎన్నో పంచుకున్నాడు. ఎవరు? దావీదు గారు. ఎవరితోటి? సొలొమోను తోటి. అంచేతే సొలొమోను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా తన యొక్క తండ్రి గారు నడిచినటువంటి మార్గంలో నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు చూసినా మనం ప్రార్థన చేస్తే మారిపోతారు. ఇదొక్కటి నేర్చుకున్నాం మనం. సమాజానికి ఇది నేర్పేశారంతే గురువులు. చెప్పుకునే బాధ్యత కూడా మన మీద పెట్టాడు. ఆమేన్. దండించే బాధ్యత కూడా మన మీద పెట్టాడు దేవుడు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 24వ వచనం చదవండి. 13వ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, నేను ఇది అంతా అధ్యాయం చెప్పటం లేదు కానీ 13వ అధ్యాయం అంతా కూడా తండ్రులకేనండి బోధ. యవ్వన ప్రాయములోనికి వచ్చేసరికి ఆ యవ్వన బిడ్డలు మీకు కిరీటముగా ఉండాలి, మీకు దీవెనలు ఇచ్చేవారిగా ఉండాలి, మీకు మార్గం చూపించేవారిగా ఉండాలి, మిమ్మల్ని పోషించేవారిగా ఉండాలి అన్నట్లుగా అక్కడ ఆ సదస్సులో వచ్చినటువంటి వారికి, ఆ తల్లిదండ్రులైనటువంటి వారికి బహుశా సొలొమోను రాజు గారు హింట్స్ ఇస్తూ ఉన్నారు. అది నేను దీనిని చదువుతూ ఉన్నటువంటి సమయంలో నాకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు అర్థం చెప్పినటువంటి విధానం ఇది. ఇప్పుడు 24వ వచనంలో చదువుదాం చూడండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి, చూడండి శత్రువులు ఎక్కడి నుంచి తయారవుతున్నారు అమ్మా? శత్రువులు ఎక్కడి నుండి తయారవుతున్నారు? శత్రువులు ఎక్కడి నుండి తయారవుతున్నారు? పిల్లలు లేరని చెప్పి అలమటిస్తుంటే దేవుడు జాలిపడి తన యొక్క దూతను పంపించి, నీకు నేను
అబ్బాయిని ఇవ్వబోతూ ఉన్నాను, మరి నీ చెప్పినట్టుగా మీరు పెంచగలరా అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాడు మరలా. మీరు ఎలా పెంచమంటే స్వామి నేను అలా పెంచుతాను. సరే, ఏది అడిగితే అది ఇవ్వకండి, ఏది కావాలంటే అది ఇవ్వకండి. పెంచుతూ ఉన్నటువంటి సమయంలో జుట్టు ఎక్కువైపోతుందని కత్తిరించకండి. నాజీరు చేయబడే స్థితి వ్రతం అతనికి నేను ఇస్తూ ఉన్నాను. నాజీరు చేయబడ్డవాడు, అతని యొక్క నెత్తి మీదకి మంగళ కత్తి ఏమాత్రం కూడా పడకూడదు. ఏ ప్రభువా? ఎందుకనంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించటానికి ఒక రక్షకుడిగా నేనేం చేస్తున్నాను, బిడ్డనిస్తూ ఉన్నాను. అర్థమైందా? ఎవరి గురించి చెప్తున్నాను నేను? సంసోను గురించి చెప్తున్నాను. లేక 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 పుట్టాడేమో. మన వాళ్ళు ఏం చేశారో తెలుసా? తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానము గలవాడు అగును. కరెక్టే, తండ్రి శిక్షలో లేడు. మరి శిక్షలో లేడు. మన యొక్క నానుడు ఏంటో తెలుసా? నారు పోసినటువంటి వాడు. ఇది బాగా మనకు వచ్చినటువంటిది ఏంటంటే, నారు పోసినటువంటి వాడు నీరు పోయకుండా ఉంటాడా అంటే, జన్మనిచ్చినటువంటి వాడు, బ్రతుకునిచ్చినటువంటి వాడు, మనల్ని సృష్టించినటువంటి వాడు. చూసారా? అతని మీద మరలా దేవుడి మీదకి వెళ్ళిపోయింది. మన యొక్క జీవన విధానాన్ని మనమే ఏం చేయాలి? ఒక స్టైల్గా మార్చుకోవాలండి. అది మన మీద పెట్టాడండి, తల్లిదండ్రులమైనటువంటి మన మీద పెట్టాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, గారం పెడితే పెట్టండి, కానీ మీరే శత్రువులు అయిపోతారు. నేను చెప్పట్లేదు సుమ్మా, వాక్యం చెప్తుంది. గారం పెడితే పెట్టండి. ఈరోజు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, నేను వెళ్ళాను అనుకోండి, మా డేవిడ్ గారు ఇంకా అక్కడ సౌండ్ ఉండదు అనమాట, వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేస్తాడు. అది కుటుంబ ప్రార్థన అయినా కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినా కావచ్చు. నా ద్వారా తన్నులు తినేవాడు వాడే. నీకెవరు ఇష్టం అంటే తాతయ్య పేరే వస్తుంది వాడికి. తాతయ్య అంటేనే ఇష్టం అంటాడు. అదేంటి? కొడుతున్నాను కదా, నేను కొడుతున్నాను కదా, దద్దుర్లు వచ్చేస్తాయి. నేను కొడుతున్నాను, అయినప్పటికీ కూడా నన్నే ప్రేమిస్తాడు. అమ్మ ఇష్టమా, తాతయ్య ఇష్టమా? తాతయ్య ఇష్టం. తాతయ్య ఇష్టమా, నాన్న ఇష్టమా? తాతయ్య ఇష్టం. తాతయ్య ఇష్టమా, నాన్నమ్మ ఇష్టమా? తాతయ్య ఇష్టం. తాతయ్య ఇష్టం. అమ్మమ్మ ఇష్టమా? తాతయ్య ఇష్టం. తాతయ్య ఇష్టం. బాబాయ్ ఇష్టమా? తాతయ్య ఇష్టమా? తాతయ్య ఇష్టం. ఎస్, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవాది దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి మనము, ఇది వాక్యము. ఒకసారి ఆలోచన చేయండి. వాక్యము పడిపోయింది. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క మాటే కదా, దేవుని యొక్క మాటే. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా యేసయ్యను శిక్షించాడటండి. తండ్రి అయినటువంటి దేవుడు కూడా కుమారుడిగా వచ్చినటువంటి యేసయ్యను ఏం చేశాడంట? ఎంతగా శిక్షించాడో తెలుసా? చస్తే చావురా అన్నట్టుగా అన్నమాట. అంతే కదా. తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? యేసయ్య నువ్వు చస్తే చావు, అంతగా శిక్షించాడంట. అంతగా శిక్షించాడట. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, లేక 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 మనకు పుట్టాడు అని చెప్పి ఒక్క దెబ్బ కూడా వేయకుండా గారాభంగా పెంచారేమో మనోహ భార్య. వాళ్ళు ఏమైపోయాడో తెలుసా? చిట్ట చివరికి తన యొక్క బలాన్ని పోగొట్టుకొని యవ్వన ప్రాయంలో తన ఇష్టానుసారంగా బ్రతికి వాళ్ళ యొక్క సమాజానికి ఒక దారిని చూపే వెలుగు మయముగా ఉండవలసినటువంటి వాడు అంధుడిగా మారిపోయాడు. ఒక్కసారి ఆలోచన చేయండి.
ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా జాగ్రత్త సుమా. దేవుని చేత పట్టబడి తన యొక్క కన్నులు ఒక ప్రాబ్లమ్గా మారిపోయినప్పుడు, ఒక ఆత్మీయ బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు అన్నటువంటి సంతోషంతో నేను అనేక ప్రాంతాలకు తిరుగుతున్నాను రా, నేను అనేక సంఘాలు కడుతూ ఉన్నాను. నీ చేతులు కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సమాజానికి, ఆ సంఘానికి, ఆ విశ్వాసులకు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మాదిరికరంగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అసలు ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది లేనప్పుడే దేవుని యొక్క భయముతో, అర్థమైంది, దేవుని యొక్క భయముతో దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచనతో బ్రతికినటువంటి యవనస్తుడు ఉన్నాడు. ఎవరో తెలుసా? చెప్పాలి. ఎవరో తెలుసా? యోసేపు. అతను యవ్వన ప్రాయములోనికి వచ్చేసరికి పాపము చేసే అవకాశం ఉన్నా పాపము చేయలేదట. అసత్యము ఆడే పరిస్థితి ఉన్నా అసత్యం ఆడలేదట. అక్రమము చేసే సమయం ఉన్నప్పటికీ అక్రమము చేయలేదట. చూడండి, హత్య చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా హత్య చేయలేదట. ఈ విధమైనటువంటి స్థితి చూడండి, ఆదికాండం 39:9 ఉంటుంది. 39:9 నీవు అతని భార్య వైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. చూడండి, అప్పటికి చాలా స్థితి మారిపోయిందండి. ఒక బానిస ఇంటిలో, ఒక యజమాని యొక్క ఇంటిలో ఒక బానిసగా బ్రతుకుతున్నప్పటికీ కూడా, పాపము చేసే అవకాశము ఉన్నప్పటికీ కూడా పాపము చేయక, అక్రమము చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్రమము చేయక, అసత్యమాడే విధానం ఉన్నప్పటికీ కూడా దూరముగా ఉండి, చూసారా ఏం చేతనంటే ధర్మశాస్త్రము యొక్క విలువ, ధర్మశాస్త్రములో దేవునికి సత్సంబంధము కలిగినటువంటి వ్యక్తులుగా యోసేపు యొక్క జీవితము తెలుసుకున్నటువంటి పౌలు గారు బహుశా హృదయంలో ఉంచుకొని ఆ యోసేపులాగా నువ్వు ఉండాలిరా అన్నట్లుగా అన్నమాట. ఎంత అద్భుతమైనటువంటి శిక్షణ ఇస్తున్నాడో చూడండి దైవజనునికి. యవన ప్రాయములో ఉన్నటువంటి బిడ్డకు, యవన ప్రాయములో ఉన్నటువంటి దేవుని యొక్క కాడి మోస్తూ ఉన్నటువంటి దైవజనునికి, సంఘానికి మాదిరికరంగా, సమాజానికి మాదిరికరంగా, గృహానికి మాదిరికరంగా, పెద్దలకు మాదిరికరంగా, స్నేహితులకు మాదిరికరంగా ఈనాడు దేవుని యొక్క యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము, వాక్యము ద్వారా వింటున్నటువంటి మనము ఏమండి ఎలాగుంటున్నాం ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నాకు వస్తూ ఉంటాయి ఫోన్ కాల్స్, మా అబ్బాయి మాట వింటలేదు, అమ్మాయి మాట వింటలేదు. సొలొమోను గారికి చెయ్యండి. ఎన్ని చివాట్లో నీ పెంపకం అలా తయారైంది అంటాడు. ఈ పెంపకం అలా తయారైంది అంటాడు. సామెతల గ్రంథం మళ్ళీ 13వ అధ్యాయంలోకి వచ్చేయండి. ఏమన్నాడండి? 24వ వచనములోన బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ఒకవేళ, బాగా అర్థం చేసుకోండి, ఒకవేళ నువ్వు శిక్షించకపోతే దేవుడే శిక్షిస్తాడు. నేను చెప్పడం లేదు, దేవుడు బైబిల్ చెప్తుంది. నీకు ప్రేమ ఎక్కువైపోయి, అభిమానం ఎక్కువైపోయి, ఆదరణ ఎక్కువైపోయి, గారాభం ఎక్కువైపోయి నువ్వు వదిలేసావా? నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీ పిల్లల్ని వదిలిపెట్టడు. అది దైవజనుని యొక్క బిడ్డలైనా కావచ్చు, లేక విశ్వాసులైనటువంటి మీ పిల్లలైనా కావచ్చు.
తోలు తీసేస్తాడు, భూమి మీద లేకుండా చేసేస్తాడు. ఏలి ఎంత దైవజనుడండి, ఎంత పెద్ద పాస్టర్ గారు ఏలి గారు. సేవలో పడిపోయి, సువార్తలో పడిపోయి, పరిచర్యలో పడిపోయి పిల్లల్ని పట్టించుకోలే. కానీ దేవుడు పట్టించుకున్నాడు. నా సేవ చేస్తున్నాను నన్ను అనుకున్నావు, కానీ పిల్లల్ని శిక్షించలేదురా నువ్వు. వాళ్ళ సమాజానికి ఎలా మారారు? చీడ పురుగుల్లా మారారు. ఆ కలుపు మొక్కలు నేను తీసేస్తానని చెప్పేసి ఏం చేశాడు? దావీదు కుమారుణ్ణే వదలలేదు, అబ్షాలోముని. బాగా అర్థం చేసుకోండి. దావీదు కుమారుడై ఉన్నటువంటి అబ్షాలోమునే వదలలేదు. ప్రార్థనాపరుడు, ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక రాజు, ఒక అద్భుతమైనటువంటి గాయకుడు, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఆ మహారాజు గారి యొక్క కుమారుడినే వదలలేదు అబ్షాలోముని. అబ్షాలోము ఏం చేశాడు? యవ్వనప్రాయంలోనికి వచ్చిన తర్వాత తండ్రికి వ్యతిరేకంగా తిరిగాడు. అది తండ్రిని గాయపరిచాడు. తండ్రి యొక్క హృదయాన్ని బాధ పెట్టాడు, ఆవేదన కలిగించాడు, నిద్ర పట్టకుండా చేసేసాడు. చూశాడు. సొలొమోనుతో పంచుకున్నాడేమో కానీ సొంత కుమారులతో పంచుకోలేదు తన యొక్క బాధలు. అప్పటికే రాజకీయం ఎక్కువైపోయింది. నా తండ్రి ఏంటి, ఆడు బాబు ఏంటి, నా తండ్రిని పక్కకి జరిపితే ఈ సింహాసనం నాదే, నా తండ్రి పక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను డబ్బుతో కొనేస్తాను అని చెప్పేసి ఏం చేశాడు అబ్షాలోము? తన పక్షంగా ఇంకేంటంటే ఇంకా సింహాసనం వచ్చేస్తుందని అనుకున్నాడు. కానీ దేవుడు చూశాడు, ఏం చేశాడు? మట్టు పట్టేశాడు అంతే. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. మనము గనక వదిలేసినట్లయితే దేవుడు వదలడు. మనం గనక వదిలేస్తే దేవుడు వదలడు. భక్తి జీవితంలో యోబు గారు కూడా పిల్లలను వదిలేశాడు. పిల్లల పక్షంగా ఏదో ప్రార్థన చేయటం, హోమాలు చేయటం తప్పితే కూర్చుని దేవుని గురించినటువంటి 4 మాటలు చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఈ పాడు సంతానం ఎందుకురా, నీకు నూతన సంతానాన్ని ఇస్తానని చెప్పేది శోధించి ఏం చేశాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవాది దేవుడు మనకు పిల్లల్ని ఇస్తూ ఉన్నాడు. ఆ పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే. ఒక ఆత్మీయ బిడ్డను పౌలు గారికి ఇచ్చినప్పుడు ముందు నువ్వు సరవు, ముందు నువ్వు ప్రేమను కలిగి ఉండు, నువ్వు ముందు విశ్వాసమును కలిగి ఉండు, నువ్వు ముందు విధేయతను కలిగి ఉండు. ఎన్ని చెప్తూ ఉన్నాడో చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించుచూ ఉన్నప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. దేవుడైతే ఎందుకు శిక్షించాలి? ఇది ప్రశ్న. తండ్రి అయితే ఎందుకు కొట్టాలి? ఈరోజు ఏమైపోయిందంటే, నేను చదువుకున్నటువంటి కాలంలో దద్దుర్లు వచ్చేసి ఈ మాస్టర్లు కొడుతుంటే మరలా ఇంటి దగ్గర నుంచి వచ్చి ఎవరు చెప్పకూడదు. ఇంకా అక్కడ అంత క్రమశిక్షణగా గురువులు ఏం చేసేవారు అంటే చితక బాధేసేవారు. అదే పరిస్థితి ఇప్పుడు ఎవరైనా పిల్లలను కొడుతుంటే ఏ తల్లిదండ్రులైనా
భలే కొట్టారండి, ఇంకా కొట్టండి అని చెప్పి ఎవరైనా అంటున్నారా? అనరు. ప్రేమ, ఆ, పిల్లల మీద ప్రేమ అంచేత వాళ్ళకి చదువు రావట్లేదు. అందుకే వాళ్ళు ఒక క్రమశిక్షణ, ఒక దారి మర్చిపోయారు. వాళ్ళే రేపు బరువుగా మారబోతున్నారు. మనకి గుండెల మీద బరువుగా ఒక కుంపటిగా మారబోతున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? యథార్థత కాదా? మారిపోయింది సమాజం. దేవునికి యవ్వనస్తులు ఎంత అవసరమో సైతాని గారికి కూడా అంత అవసరం. అర్థమైందా? సైతానికి కూడా అంత అవసరం. దేవుడు యవ్వనస్తులను పరిశుద్ధంగా ఉండాలని చూస్తుంటే సాతానుగాడు ఆ యవ్వనస్తులను ఎలా మార్చేస్తున్నాడంటే చీకటి కొంపగా మార్చేస్తున్నాడు. గొడవల్లో వాళ్ళే, సారాయి బట్టి దగ్గర వాళ్ళే, బ్రాందీ షాపుల దగ్గర వాళ్ళే, అక్రమాలు చేయటంలో వాళ్ళే, చిట్ట చివరికి కారాగారాల్లో కూడా వాళ్ళే బలైపోతున్నారు. ఇలా మారటం దేవునికి ఇష్టమా? ఇలా మారటం ఆత్మీయ తండ్రికి ఇష్టమా? లేదు, లేదు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొందినటువంటి మనతో పౌలు గారు ఈ మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. మళ్ళా తిమోతికి రాసినటువంటి పత్రిక చూద్దాం ఒకసారి. తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించకూడదురా. కారణం ఏంటో తెలుసా? ఆగండి. తృణీకరించకూడదు నిన్ను. ఏం చేతనంటే నువ్వు 10 మందికి చెప్పేవాడిగా ఉండాలి. ఈడేంటి చెప్పటం బోడి, నా వయసు ఎంత, ఈడి వయసు ఎంత అని ఎవ్వరు కూడా నీ మీద రిమార్క్ అనేటువంటిది రాకూడదు. ఏం చేతనంటే నీతి విషయంలో చిన్న పెద్ద, అబ్బే పెద్దోళ్ళు నీతిమంతులు లేదా చిన్నోళ్ళు లేదు, ప్రవర్తించే ప్రవర్తనను బట్టే నీతి అనేటువంటిది స్థాపించబడుతుంది. మాట్లాడే మాటను బట్టే నీతి అనేటువంటిది స్థాపించబడుతుంది. నడుచుకునే ప్రవర్తనను బట్టే నీతి అనేటువంటిది స్థాపించబడుతుంది. ఈరోజు ప్రభువు సమస్త ప్రపంచానికి ఒక గురువు అయిపోయాడంటే దానికి కారణం ఏమిటి? ఆయన ఏదైతే మాట్లాడాడో ఆ మాటే ఆయన బ్రతుకులో చూపించాడు. ఆమె ఆయన ఏదైతే చెయ్యమని అన్నాడో అదే ఆయన చేసి చూపించాడు. కాబట్టి ఆయన ఏమైపోయాడు? నీతిపరుడు అయిపోయాడు. మనుషుల యొక్క దృష్టిలో ఆయన 2000 సంవత్సరాల క్రిందట వాడే కదా అని అనుకోవచ్చు. కుచితాన్ మారైతి కుమారహ అన్నట్టుగా ఆయన ఏం చేశాడు? కుచితమైనటువంటి బుద్ధిని, కుచితమైనటువంటి పాపిష్టి చేష్టలను హతమార్చడానికి ఆయన కుమారుడిగా వచ్చాడండి. సమాజాన్ని ఏం చేశాడు? ఉద్ధరించాడు. నేనే నిజమైనటువంటి కుమారుణ్ణి, నేను మీకు మార్గం చూపించడానికి వచ్చాను అని చెప్పి మన పాపముల నిమిత్తం ఏం చేశాడు? ఆయన కలవరి శిలువలో మరణించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ తిమోతి గారితో మాట్లాడుతూ నీ యవ్వనమును బట్టి ఎవడును కూడా నిన్ను తృణీకరించొద్దు. నిన్ను బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 90 సంవత్సరాలు ఉన్నవాడు, లేకపోతే 80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే 100 సంవత్సరాలు నీకంటే అనుభవజ్ఞులందరూ కూడా నీ మార్గంలోనికి రావాలిరా, నిన్ను ఫాలో అవ్వాలిరా. నువ్వే మోడల్. నీలో లోపం ఉన్నదని ఎవరు కూడా చెప్పకూడదు సుమా. జాగ్రత్త. తర్వాత మాటలలోను, చూడండి, మాటలలోను, తర్వాత ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నువ్వు ఉండు. నీ మాట ఎలాగైతే ఉందో నీ ప్రవర్తన అలాగ ఉండాలి. నీ ప్రవర్తన ఎలాగైతే ఉందో అలాగే ప్రేమలో ఉండాలి. నీకు ప్రేమ ఏ విధంగా అయితే ఉందో విశ్వాసము కూడా ఆ విధంగానే కనుపరచాలి సుమా.
చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే మాత్రానికి సంఘం కూలిపోతుందిరా. చెప్పేది ఒకటి నువ్వు చేసేది ఒకటి అయితే సంఘము కూలిపోతుంది, సంఘం ఉండదు, దేవునికి అవమానము. నువ్వు ఏదైతే చెప్తున్నావో అదే నువ్వు చెయ్యాలి, నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే నువ్వు చెప్పాలి సుమా. నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు, చాలా జాగ్రత్త. అనేక కోరికలు పుట్టిస్తూ ఉంటాడు సాతానుగాడు, అనేక మంది ఫ్రెండ్షిప్ను కలిగిస్తాడు సాతానుగాడు. అనేక చోట్లకి వెళ్ళడానికి స్నేహితులు ఏం చేస్తారంటే గుమ్ముగూడు వస్తారు, సేవ వదిలేసి నువ్వు వెళ్ళకే. ఏం చేస్తానంటే దేవుడు మన ఈ కాలచక్రంలో అన్ని దశల కంటే యవ్వన ప్రాయం అనేటువంటిది ఒక వెలుగుగా ఇచ్చాడు, ఒక కన్నుగా ఇచ్చాడు. ఈ యొక్క స్థితిని మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఇంటికి గౌరవం రావాలన్నా, సమాజానికి గౌరవం రావాలన్నా, లేకపోతే సంఘానికి గౌరవం రావాలన్నా యవ్వన ప్రాయమే. అదే యవ్వనాన్ని బట్టి మచ్చ కూడా ఏర్పడుతుంది. మచ్చ వచ్చేటట్లుగా సాతానుగాడు చేస్తాడు, గౌరవం పోయేటట్లుగా చేస్తాడు. దేవుని సత్యం మనకు తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుని యొక్క తండ్రి యొక్క మనసు తెలుసు మనకి. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దావీదు రాజు గురించి మంచి విశ్లేషణ ప్రశాంతరాజు ఇచ్చినప్పుడు అంత అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళాడు, తన యవ్వన ప్రాయాన్ని కాపాడుకున్నాడు. ఒకవేళ ఒక తప్పు తన యొక్క జీవితంలో జరిగిన సరిచేసుకుని దావీదు దేవునికి నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు అని చెప్పి దేవుడు సాక్ష్యము చెప్పే విధంగా ఏం చేసుకున్నాడో తెలుసా? అది కనీసం యవ్వన ప్రాయం వస్తుంది, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, మాకు సహాయం చేస్తారులే పిల్లలు అని చెప్పేసి అనుకుంటున్నారా? బిడ్డలను దేవుడు ఇచ్చాడు, వాళ్ళను చిన్నప్పటి నుంచే సరైనటువంటి రీతిలో వాళ్ళను పెంచి దేవుని యొక్క ప్రేమను బట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేసి, ఒకవేళ మాట వినకపోతే చిన్న పిక్కపాసం అంతే, చిన్న పిక్కపాసం నేను అలాగే పెడతా ఉంటాను. అలా ఉండమని కాదు, మీ స్టైల్లో మీరు భక్తిని నేర్పించండి, శిక్షలో పెట్టండి, అది మీ స్టైల్లో. మీకు ఏదో ఒకటి ఉంటుంది కదా భయం, అది ఆ పూసుడు వస్తాడు, డాక్టర్ గారు వస్తారు, ఇంజక్షన్ చేస్తారు, అది కాదు. అబ్బాబ్బే అవన్నీ అయిపోయినాయి, అవి పాత స్టైల్ అయ్యి, దానికి భయపట్టలేదు ఎవరో పిల్లలు, పాత స్టైల్ అది. అర్థమైందా? మీ స్టైల్లో మీరు సన్నిధికి వచ్చేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, ఎక్కడైనా సరే ఒక డిసిప్లైన్ అనేటువంటిది చేసినప్పుడు పెద్ద అయిన తరువాత కూడా వాళ్ళు దేవునిని గౌరవించి దేవుని యొక్క కృపకు పాత్రులయ్యి తల్లిదండ్రులమైనటువంటి మనం వృద్ధాప్యంలోనికి వచ్చిన తరువాత వాళ్ళే మనకు కిరీటాలుగా ఉంటారు. దేవుడు వాక్యం దీవించునుగాక.